రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా కంపెనీలో గత నెల 30న రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందగా తాజాగా మరొకరు మరణించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బెంగాల్కు చెందిన దివాకర్ బసక్ నిన్న రాత్రి మృతి చెందారు. దీంతో ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 46కు చేరింది. కాగా మరో 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్ చెప్పండి, సిగాచి పారిశ్రామిక వాడలో జరిగినటువంటి పేలుడుకు సంబంధించి కూడా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ రోజు మరొక వ్యక్తి కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరి అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత విషాదకర ఘటనగా నిలిచిన పాషమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదం మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఈ దుర్ఘటన జూన్ 30న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారం పారిశ్రామికలో జరగగా ఆ రోజు 41 మంది మృతి చెందారని, మరికొంతమంది కార్మికుల కోసం నేటికి సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే భారీ పేలుడుతో పాటు అగ్ని ప్రమాదంలో చోటు చేసుకోవడంతో 60 మంది కార్మికులు గాయాలయ్యారు. వారిని నగరంలోని వివిధ ఆసుపత్రులు తరలించి చికిత్స అందిస్తుండగా నిన్న రాత్రి కూడా మరో కార్మికుడు మృతి చెందినాడు. దివాకర్ అనే 28 సంవత్సరాల కార్మికుడు మృతి చెందినట్టు సమాచారం అందింది. ఈ విషయం పైన పటాన్చెరులోని వివిధ ఆసుపత్రులతో పాటు నిన్న యశోద హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో దివాకర్ మృతి చెందినట్టు ధృవీకరించారు. ఇదే విధంగా చూస్తే బీరంగూడ పనేషియా ఆసుపత్రిలో కూడా కొంతమంది చికిత్స పొందుతున్నారు. అక్కడ కూడా ప్రస్తుతం అయితే వాళ్ళ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. దీంతో సిగాచి పరిశ్రమ మృతుల సంఖ్య 46కు చేరిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ప్రస్తుతం మరో 15 మంది వివిధ ఆసుపత్రులు కూడా చికిత్స పొందుతున్నట్టు సమాచారం అందుతుంది. ఇదే చూస్తుంటే గతంలో కన్నా ఈ విషయం ఎక్కడ పొక్కుతుందని చెప్పి వాళ్ళు కార్మిక శాఖ వాళ్ళు కూడా ఎలాంటి సమాచారం అందించడం లేదు. ప్రస్తుతం అయితే కార్మికుల సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పే కార్మిక శాఖ వద్ద కూడా ఎలాంటి వివరాలు కూడా లేనట్టే సమాచారం ఉంది. కార్మికులు అసలు ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నారు అనే సమాచారం కోరితే తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెప్పి కార్మిక శాఖ చెప్పడం జరుగుతుంది. అయితే బాసిద్ చెప్పండి. ఎస్, ఇక బాసిద్ అంటే ఇంకా కొంతమంది ఆచూకీ కూడా తెలియని పరిస్థితి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటారు? అంటే ప్రస్తుతం అయితే ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నారు అనే సమాచారం కోరితే కూడా తమ వద్ద లేవని అధికారులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తీవ్రంగా గాయపడ్డ వాళ్ళని మాత్రమే కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళ వద్దకు వచ్చి పదే దరఖాస్తులు ఇచ్చి న్యాయం చేయాలని కోరిన వాళ్ళ లెక్క మాత్రమే మా దగ్గర ఉందని చెప్పి కార్మిక శాఖ చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం అయితే ఆ రోజు కార్మికులు ఎంతమంది వచ్చారు, కార్మికులతో పాటు రోజు వచ్చి చేసే వాళ్ళ కార్మికులే కాకుండా కొంతమంది కాంట్రాక్టర్లు అడ్డా మీద కూలీలను కూడా తీసుకొచ్చినట్టు సమాచారం అందుతుంది. ఆ అడ్డా మీద కూలీల వివరాలు వివరిస్తారు, అసలు ఆ కాంట్రాక్టర్ ఎవరు, దాని మీద పోలీసుల శాఖతో పాటు కార్మిక శాఖ కూడా నిగ్గు తెంచాల్సిన పరిస్థితి ఉంది. బ్రాహ్మణి. ఎస్ బాసిద్, ఇక చూసుకున్నట్లయితే ఈ ఘటన జరిగి దాదాపు గత నెల 30 అంటే ఈ రోజుతో 18 రోజుల నుంచి ఇంకా ఆచూకీ కొంతమంది లభించలేదు. అలాగే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, అసలు ఎవరిది తప్పు అనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా చూడాలంటారు బాసిద్? బ్రాహ్మణి, ఇప్పటి వరకు ఇంకా 8 మంది ఆచూకీ లేనట్టే. ఆచూకీలో కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ శవాలు కూడా ఏంటి, అసలు వాళ్ళ డిఎన్ఏ పరీక్షలు చేసినా కానీ వాళ్ళకి ఎలాంటి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం మీద ఆచూకీ లేని వాళ్ళకు ప్రభుత్వం ద్వారా కాకుండా సిగాచి పరిశ్రమ ద్వారా 15 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చి పంపించేసారు తప్ప వాళ్ళకు ఇంతవరకు ఎలాంటి మేలు జరిగే అవకాశాలు కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలో పారిశ్రామిక వాడలో ప్రతి పరిశ్రమలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రతి పరిశ్రమలో ఏ కార్మికులు వస్తున్నారు, అసలు ఆ కార్మికుల జాబితా ఏంది, ఆ కార్మికులను ఎవరు తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళంతా వీళ్ళ జాబితాని సేకరించి ఉండాల్సిన అధికారులు కూడా నిమ్మకి నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. బ్రాహ్మణి. అయితే బాసిద్, ఇక చివరిగా చెప్పండి, ఇక మొత్తం అందరి మృతదేహాలు లభ్యమయ్యే టైంలో ఎన్ని రోజులకు పట్టే అవకాశం ఉందంటారు? అంటే ప్రస్తుతం అయితే ఆ 8 మంది ఆచూకీ లేనట్టే అని వాళ్ళు అధికారులు
చేతులు ఎత్తేశారు. ప్రస్తుతం అయితే ఆ 8 మంది ఉన్నారా, అసలు చనిపోయారా, వాళ్ళు ఎక్కడైనా పారిపోయారా, వాళ్ళ శవాలు కూడా, మృతదేహాలు కూడా దొరకని పరిస్థితి. ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్న పరిస్థితి. అంతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఎక్కువ శాతం ఉండటంతో వాళ్ళ వాళ్ళ చేతులు దులుపుకున్నట్టే అధికారులు. మాకు ఎవరు పట్టించుకుని మన అడిగే వాళ్ళు ఎవరు ఉండరు అనే భావంతోనే ఇతర రాష్ట్రాల వాళ్ళకు 15 లక్షల రూపాయల చెక్కును ఇచ్చి పంపించేశారు. వాళ్ళ గురించి అడిగేవారు ఎవరు ఉంటారు? అదే స్థానికత అయితే ఇక్కడ తెలంగాణ ప్రాంత కార్మికులు ఎవరైనా ఉంటే స్థానిక నాయకులు దాని మీద చర్చించి అసలు వాళ్ళ మృతదేహాలు ఎక్కడున్నాయి, వాళ్ళ ఎందుకు వెతుకులాడలేదని చెప్పి వాళ్ళు అడిగే అవకాశం ఉండేది. కానీ ఇతర రాష్ట్రాల నుంచి యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రతో పాటు వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను వాళ్ళ జాబితా లేకపోవడం, వాళ్ళు ఉన్న కార్మికుల తల్లిదండ్రులైనా సరే, బంధువులైనా సరే వాళ్ళు అడిగే అవకాశం లేకపోయింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లేకపోవడంతోనే వీళ్ళు అధికారులు కూడా నిమ్మకు వ్యవహరిస్తూ చూద్దాంలే చేద్దాంలే అని చెప్పి వాళ్ళకు ఏదో మాయమాటలు చెప్పి పంపించడం జరిగిందంటూ సమాచారం అందుతుంది. ఈ కార్మిక సంఘాల నాయకులు కూడా దాని మీద వ్యవహరిస్తున్న శైలి మీద, అధికారులు వ్యవహరిస్తున్న శైలి మీద వాళ్ళు ధర్నాలు చేయడము, వాళ్ళ నిరసనలు వ్యక్తం చేసినా కానీ వాళ్ళు ఎలాంటి సబ్జెక్ట్ మీద మనకు ముందుకు వచ్చి చెప్పే అధికారులు కూడా లేకపోయినారు. ఈ పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం ప్రభుత్వం దీని మీద తీక్షణంగా లోతుగా వెళ్లి వివరణ తీసుకొని దాని మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణి. రైట్ బాసిద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో డీప్ ఫేక్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని సైబర్ పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో సీఎం రేవంత్ క్వాంటమ్ ఏఐ అనే వెబ్సైట్ ను ప్రమోట్ చేస్తున్నట్లు చూపించారు. ఇక డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి సృష్టించిన ఫేక్ వీడియోగా అధికారులు స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ అధికారిక ట్వీట్ చేస్తూ నకిలీ వీడియోలను షేర్ చేయవద్దని, ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించింది. ఇక డీప్ ఫేక్ వీడియోల ద్వారా జనాల్లో గందరగోళం సృష్టిస్తున్న ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఇక ఏపీలో మద్యం కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పేరును కూడా చేర్చడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో మిథున్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం విచారణ జరపనుంది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి తనకు సంబంధం లేదని, ఇప్పటికే తనను సిట్ అధికారులు విచారించారని, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోరారు.
ఇక మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 14 గ్రామాలను త్వరలో మహారాష్ట్రలో విలీనం చేయనున్నట్లు మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాంకులే అధికారికంగా ప్రకటించారు. చంద్రపూర్ జిల్లాలోని రాజూరా, జీవతి తాలూకాల్లో ఉన్న 14 గ్రామాలను మహారాష్ట్రలో కలుపుతామని వెల్లడించారు. ఈ గ్రామాల ప్రజలు, అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నాళ్ళగానో చేస్తున్న డిమాండ్ను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే ఈ 14 గ్రామాలకు సంబంధించిన జమాబందీ, భూ రికార్డులు, ఇతర పత్రాలన్నీ మహారాష్ట్ర ప్రభుత్వానికే చెందినవని, తెలంగాణ ప్రభుత్వం వద్ద ఎలాంటి అధికారిక రికార్డులు లేవని స్పష్టం చేశారు. తమ ఆదేశాలతో ఇప్పటికే విలీన ప్రక్రియ ప్రారంభమైందని, వీటిని అధికారికంగా మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో విలీనం చేయనున్నట్లు మంత్రి చంద్రశేఖర్ బవాంకులే తెలిపారు. चंद्रपूर जिल्ह्यातील जिवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र बाउंड्रीवर आहे आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्डप्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत. त्यामुळं ही सर्व गावं महाराष्ट्रामध्ये या ठिकाणी त्यांचा महसुली रेकॉर्ड आणि यानंतर त्यांचा संपूर्ण त्या राज्यात व्यवहार आहेत. त्या राज्यात काही शेती आहे, या राज्यात काही शेती आहे. त्यामुळं गावाचं जे गावठाण आहे ते महाराष्ट्रामध्येच राहील याबद्दलची कारवाई आम्ही चालू केलेली आहे आणि याबद्दलचा पुरावा रेकॉर्ड आमच्याकडे आहे आणि त्याची नोंद आता महाराष्ट्र शासनाने घेतली आहे. రైట్, ఇక తూర్పు ఇరాక్లో ఓ షాపింగ్ మాల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కుడ్ నగరంలో ఈ మాల్ను ఒక వారం క్రితమే ప్రారంభించామని అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఈ మాల్లోని 5 అంతస్తులు మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 61 మంది ప్రాణాలు కోల్పోయారని, 45 మందిని కాపాడగలిగారని పౌర రక్షణ దళాలు చెప్పారు. ఇంకా 14 మృతదేహాలను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. లక్ష్మీపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత 10 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. 6 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం డిఎంహెచ్ఓ పాఠశాలను సందర్శించి ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.